మరి స్థానిక బస్టాండ్ సెంటర్లో నందమూరి తారక రామారావు గారి యొక్క విగ్రహం దగ్గర పట్టాభి కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. నిజంగా ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలు నారాయణరావు గారు, తెలుగుదేశం జనసేన పార్టీ కార్యకర్తలు అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. నిజంగా ఆ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ రోజున బాధల సూచన మనం ఎంతో దారుణమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ఒక విప్లవంగా ఎన్టీ రామారావు గారి పార్టీ స్థాపించి రాజకీయం అంటే ఏంటో, రాజకీయంలో ఎవరున్నారో, ఎవరి వల్ల నష్టపోతున్న దేశం గుర్తించి ఆ రోజున అందరినీ కూడా రాజకీయాల్లో నందమూరి తారక రామారావు గారు మనందరం కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకోవాలి. సామాన్యమైనటువంటి రైతు కుటుంబంలో పుట్టి చిన్న గ్రామం నుంచి బయలుదేరి అంచెలంచెలకు ఎదిగి సిరిపీలో మూటం లేని మహారాజులాగా ఎదిగి పార్టీని స్థాపించి మనందరికీ జీవితం వెలిగిపోతుందనే యొక్క సుఖమైన జీవితాన్ని వదిలి మన కోసం కష్టపడి పార్టీని పెట్టారు. ఆ రోజుల్లో అందరం కూడా ఆయన చూసి నేర్చుకున్నాం. అలాగే అదే స్ఫూర్తిలో మనందరం కూడా ఇవాళ జనసేన తెలుగుదేశం పార్టీ వచ్చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.